గోరువెచ్చని నీరు ఒక అద్భుత ఔషధం. అధిక బరువు మరియు దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థను ఉత్తేజం చేసి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. మలబద్ధకం, పేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. బరువు తగ్గడం, మెటబాలిజంను పెంచి బరువు తగ్గటానికి సహకరిస్తుంది. రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం అనుసరించడం వల్ల మంచి ఫలితాలు. త్రిఫలా చూర్ణం, మలబద్ధకానికి ఇది రామబాణం వంటిది. ఎలా వాడాలి? రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ప్రయోజనం: ఇది పేగుల కదలికలను శుభ్రపరుస్తుంది, శరీరంలో విషతుల్యాలను బయటకు పంపుతుంది. తేనె మరియు నిమ్మరసం, అధిక బరువు తగ్గడానికి ఇది సులభమైన మార్గం. ఎలా వాడాలి? ఉదయాన్నే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం మరియు 1 స్పూను స్వచ్ఛమైన తేనె కలిపి తాగాలి. ప్రయోజనం: ఇది శరీరం కొవ్వులను తగ్గించడానికి మరియు మెటబాలిజం పెంచడానికి సహాయపడుతుంది. జీలకర్ర మరియు వాము, జీర్ణక్రియ మెరుగుపరచడానికి వాడే విధానం: రాత్రిపూట 1 గ్లాసు నీటిలో 1 స్పూను జీలకర్ర, వాము నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడగట్టుకొని గోరువెచ్చగా తాగాలి. ప్రయోజనాలు: గ్యాసు, కడుపుబ్బరము తగ్గించడమే కాకుండా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. నల్ల ద్రాక్ష సహజ విరోచన అయ్యేలా చేస్తుంది మరియు ఐరన్ శాతాన్ని పెంచుతుంది. ఎండు నల్ల ద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తిని ఆ నీటిని తాగాలి. ముఖ్య సూత్రాలు: పీచు పదార్థము, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వ్యాయామము: ప్రతిరోజు కనీసము 30 నిమిషాల నడక లేదా యోగా, ముఖ్యంగా పవనముక్తాసనం. నిద్ర: రాత్రిపూట త్వరగా నిద్రపోవటం మరియు ఉదయాన్నే నిద్ర లేవటం. రోజుకు 2.5 నుండి 3.5 లీటర్ల నీరు తాగాలి. ఒకే గంటలో 1.5 లీటర్ల నీళ్ళ కంటే ఎక్కువ తాగకూడదు. ఎలక్ట్రోలైట్ మరియు తగినంత ఉప్పు తీసుకోవడం ముఖ్యం. గది ఉష్ణోగ్రత ఉన్న నీరు లేదా గోరువెచ్చని నీరు త్రాగటం ఉత్తమం. గమనిక: ఏదైనా ఆయుర్వేద మందులు వాడే ముందు నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఉత్తమం. మా జీకే డిజిటల్ లైఫ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.